శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చామండి. ఇక్కడ స్వామివారికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివలింగం ఒక 6 నెలలు నిటారుగా ఉంటుంది, ఒక 6 నెలలు వంగినట్టుగా అంటే పక్కకు వంగినట్టుగా ఉంటుందంట. ప్రతి శివరాత్రికి మాత్రం నిటారుగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ స్థల పురాణం. అంతే ఎదురుగా ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది కదండి, అక్కడే మేడ్చల్ రైల్వే స్టేషన్ అండి. మెయిన్ దారి వచ్చి అయితే టెంపుల్కి ఇది కాదండి, ఆ దారి వచ్చి రిపేర్లో ఉంది, అందుకని ఇక్కడ నుండి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ నుండి దగ్గరలోనే ఉంటుందండి టెంపుల్, నడుచు కూడా వెళ్ళొచ్చు. రిపేర్లో ఉన్న దారి అయితే ఇదేనండి, కనిపిస్తుంది కదా ఎదురుగా. ఈ రోడ్డు అనేది కంప్లీట్ అయితే మీరు ఇక్కడ నుండి వస్తారు. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకైతే ఇంకో రోడ్డు కూడా ఉందండి. బద్రీనాథ్ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే ఈ టెంపుల్కు రావచ్చండి. మీరు ఓన్ వెహికల్లో వస్తే కనుక 2 టెంపుల్లు స్వామి వాళ్ళని అయితే దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మెయిన్ టెంపుల్ వచ్చి మనకి ఇక్కడ పైన ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి ముందే మనకు ముంగట చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి, అవి కూడా పురాతన కాలం నాటి టెంపుల్స్. అవన్నీ కూడా ముందు చూసొద్దాము. 400 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం అండి. స్వయంగా శ్రీరాముడే వచ్చి ఇక్కడ శివలింగానికి అభిషేకం చేశాడంట. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేవాళ్ళు శ్రీ 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 దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని కొడితే గనక మీకు గూగుల్ మ్యాప్ అనేది రావట్లేదండి. బోర్డు మీద కనిపిస్తుంది కదా, కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం అని. ఈ పేరుతో అయితే మీకు గూగుల్ మ్యాప్ కనిపిస్తుందండి. నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ కూడా ఇస్తున్నాను. మీరు రావాలనుకుంటే కనుక మ్యాప్ ఓపెన్ చేసుకోండి. 2 టెంపుల్, ఒకటి ముందు ఒకటి వెనకాల ఉంటుందండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, పేరు వేరే వస్తుందని చెప్పేసి. మీరు ఈ టెంపుల్కి వచ్చినా సరే ఈ వెనకాలనే మీకు దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది. పైకి 2 వైపులా మనం లోపలికి రాగానే మెట్లు కూడా ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఇక్కడ బిల్వపత్రం చెట్టు ఉంది. ఓం నమః శివాయ. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం. ఇక్కడ కూడా హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. హనుమాన్ అయినా హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. ఈ టెంపుల్ కూడా సేమ్ మనం ఇందాక చూసిన టెంపుల్ లాగానే ఉంది చూడండి, పాతకాలం నాటి టెంపుల్. మొక్కులు చూడండి ఎంత బాగా చేశారో. ఓం నమ శివాయ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. ఇది కూడా తాళం ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుందండి. చెట్లు చూస్తున్నారు కదా. మీరు ఫుడ్ ఏమన్నా తెచ్చుకుంటే కనుక ఇక్కడ కూర్చొని కూడా భోజనం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి వచ్చాము. మెయిన్ టెంపుల్ అయితే మనకు ముందుకుంది. ఎదురుగా మెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉంది టెంపుల్. ఇది మండపము. మండపం. ఇక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఉంది, వెళ్దాము. హనుమాన్ టెంపుల్. ప్రతి గుడి దగ్గర కూడా ముందు హనుమాన్ టెంపుల్ ఉంది. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం.
కొత్త టెంపుల్ అండి. లోపల పైన కప్పు అయితే కూడా మొత్తం పెంకులతో ఉంది. ఇక్కడ పైకి ఎక్కడానికి మెట్లున్నాయి. ఎక్కనిస్తారో లేదో తెలీదు. చూసారు కదా, పైన మొత్తం పెంకులతో ఉంది. లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక పెద్ద హాల్ లాగా ఉందండి. అన్నదానం ఏమన్నా జరుగుద్దేమో ఇక్కడ. ఇక్కడ నుంచి పైకి వెళ్తే స్వామివారి గుడి. ఇక్కడ చూడండి ఎంత బాగా పడుకుందో. ఆలయం టైమింగ్స్ ప్రతి సోమవారం. స్వామివారికి ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. చూసాం రికార్డింగ్ మ్యాచ్ అయింది సెట్ అయినట్టు వీడు లేకపోతే అదే ఇలా ఉంటుంది. ఎదురుగా నందీశ్వరుడు, శివయ్య. చాలా పాతకాలం నాటి టెంపుల్ అండి. రాతి కట్టడాలు మొత్తము. ముందుగా ఇక్కడ నాగదేవతల్ని దర్శించుకుందాము. నాగమ్మ తల్లి మా తారమ్మని చల్లగా చూడండి. ప్రతిరోజు ఉదయం లేవగానే దక్షిణామూర్తి స్వామివారి ముఖం చూస్తే కనుక చాలా మంచి జరుగుతుందంటండి. ఎటువంటి బాధలు కష్టాలు లేకుండా ఆ రోజు గడిచిపోతుందంట. మీరందరూ కూడా హాల్లో స్వామివారి ఫోటో ఒకటి పెట్టుకోండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి స్వామివారి దర్శనానికి దారి లోపల వర్క్ నడుస్తుంది కాబట్టి తాళం వేశారు. ఇంకో వైపు నుండి దారి ఉందంట. స్వామివారు ఒక గుహ లోపల ఉంటారు కొండ కింద. అటువైపు నుండి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. స్వామివారి వెనుక నుండి ఇక్కడ ఒక సొరంగ మార్గం కూడా ఉందండి. పూర్వకాలంలో అయితే మునులు ఈ సొరంగ మార్గం ద్వారానే వచ్చి స్వామివారికి పూజలు చేసుకునే వాళ్ళంట. స్వామివారి పక్కనే వినాయకుడు, దాక్షాయణి దేవి అమ్మవారు కూడా ఉంటారు. స్వామివారి గర్భగుడి చూస్తున్నారు కదా, మొత్తం ఒక గుహ అండి. కొండ లోపల స్వామివారు స్వయంభుగా వెలిశారు. స్వామివారికి ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ ప్రత్యేక దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుందంట. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి ఇక్కడ పుర్రెలతో ఉన్నటువంటి మాలను అలంకరిస్తారు. అలంకరణలో ప్రతిరోజు పుర్రెల మాల ఉంటుందంటండి. అటు సైడ్ కొంగిందా అంటే 6 monthsకి ఒకసారి అంటే ఎటు కొంగుతుంది? ముందుకా సైడ్ కొంగుతుంది?
ఇటువైపు నుండి దర్శనానికి పంపిస్తారు. వర్క్ నడుస్తుంది కాబట్టి నేను ఇటువైపు నుండి వచ్చాను. ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. అలాగే పురాతన ఆలయాలను కాపాడుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన పురాతన ఆలయాల గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో అనేది మీకు నోటిఫికేషన్. టెంపుల్ చూసుకొని ఇటువైపు నుండి వచ్చినాం కదా, డైరెక్ట్ హైదరాబాద్ నుండి వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళామన్నా.